కొంతమంది పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రాహుల్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక ఎగ్జాక్ట్లీ మన వ్యూహాన్ని చెప్పాడు. ఇంకా మాట్లాడాల్సినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఎక్కువ విషయాలు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భాస్కర్ చెప్పినట్టు గడిచిన 4-5 సంవత్సరాలుగా మీరు ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా క్రియాశీలకమైన సమయం కనుక మరొకసారి మనంగా డెడికేట్ అవ్వడానికి ఒక ప్రయత్నమే మళ్ళీ సమావేశం. నిజానికి ఇది అవసరం లేదు, ఈ పనిలో ఉన్నారు నేను. మొట్టమొదటిగా ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతాం, అసలు ఈ పార్టీకే మనం ఎందుకు చేయాలన్నది నీ క్వశ్చన్. దానికి నువ్వు కన్విన్స్ అవ్వాలి కదా. కన్విన్స్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, అన్నీ కాదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అయితే తెలుగుదేశం. తెలుగుదేశం అయితే మన భావజాలానికి, తెలుగుదేశం భావజాలానికి నేను మీ స్నేహితుడిగా చెప్తున్నాను. 40 సంవత్సరాలు చట్టసభల్లోనూ ప్రభుత్వాల్లోనూ పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. యోజనలు తేడా అంతా ఇంత కాదు. ఒక రాజకీయ పార్టీ చేరుకోవలసినటువంటి లక్ష్యం గురించి కానీ, ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడి తాలూకా అల్టిమేట్ గోల్ కానీ చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్సీపీని చూస్తే మనకు అసలు టీడీపీ అంటే అసహ్యం వస్తుంది. అంటే వాళ్ళు ఎలా బ్రతికేస్తున్నారు అంటే పేపర్తో, సోషల్ మీడియాతో అమాయక జనాన్ని మభ్యపెట్టి బ్రతుకుతున్నారు. సింపుల్గా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలని పెంచేటువంటి దిశ వైపు ఉంటాయి. అందులో చాలా కర్కశంగా ఆ పథకాలను అమలు చేయాలని అవి మానిటర్ చేస్తున్న అందరినీ కూడా కట్టుదిట్టం చేసి ఆ ప్రమాణాలను పెంచి పనిచేస్తాం. నిజంగా ప్రజా జీవితంలో ఒక పొలిటికల్ పార్టీ కానీ, నడుపుతున్నటువంటి నాయకుడు కానీ అది అల్టిమేట్ లక్ష్యం కింద ఉండాలి. ఏ ప్రజలైతే పాలించబడుతున్నారో వాళ్ళ స్థితిగతుల్ని మార్చాలి, వారి ప్రమాణాలను పెంచాలి, వారు హాయిగా జీవించాలి, వారి స్టాండర్డ్స్ పెరగాలి అనేటువంటి లక్ష్యంతో చేసేవాడు నిజమైన నాయకుడు. దానికోసం ఏం చేయాలి? అవసరమైతే చట్టాలు చేయాలి, విధానాల రూపకల్పన చేయాలి, నిధులు అటువైపు చేరవేయాలి, దానికి శాసనసభ ఆమోదం తీసుకోవాలి. ఇది మంచి కార్యక్రమం అని ప్రజలను ఒప్పించాలి, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవాలి, ఇది అమలు చేస్తున్న అందరినీ చేయలేకపోతే శిక్షించాలి. ఇన్ని ఉంటాయి. అందుకే కాన్ఫిడెన్స్ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు లాంటి వాళ్ళు హాయిగా కాలక్షేపం చేస్తారు తప్ప ఒక లక్ష్యం వైపు ప్రభుత్వాన్ని నడిపించలేదు. దీనికి చాలా గట్స్ కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి, సమాజం పట్ల ప్రేమ ఉండాలి, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు స్థితిగతులు పెరగాలన్నటువంటి లక్ష్యం ఉండాలి. అది లేకుండా చేయలేరు ఎవరు. అది జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయన్నటువంటి విషయం ఎప్పుడు సంస్కరణ అంటే సంస్కరణ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించకపోతే సంస్కరణే కాదు. ఎందుకంటే సంస్కరణ మనందరికీ వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది ముందు, బట్ అది సంస్కరణ. వ్యతిరేకించినప్పుడే నిజమైన సంస్కరణ. వ్యతిరేకిస్తారు, ఫైనల్గా రిజల్ట్స్ వస్తాయి. ఇవే ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ 4.5 సంవత్సరాలు అయినప్పటికీ చాలా వరకు అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకెంత అర్థం చేసుకుంటే అంత పాజిటివ్ ఓట్ మనకు వచ్చేస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ నుంచి ఏం కోరుతావు? నువ్వు ఏం కోరుతావంటే చైతన్యవంతుడిగా ఈ సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక రాజకీయ పార్టీని ప్రజాస్వామ్యంలో
చేతిలో పెట్టుకొని చేయాలని అనుకుంటారు. ఎవరైనా నువ్వైనా అనుకునేటప్పుడు నీకు ఇది కరెక్ట్ డెసిషన్ మీరు తీసుకున్నారు. గొప్ప రెస్పాన్సిబిలిటీ ఏముంది, గొప్ప నిర్ణయం ఏముంది? నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం ఈ రాజకీయ పార్టీని సమర్థిద్దామన్నటువంటి నిర్ణయం 100కి 100 కరెక్ట్ డెసిషన్ మీరు తీసుకున్నారన్నది నా అభిప్రాయం. ప్రతివాడు డబ్బులు అడిగితే ఏది నడవనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈవేళ కింద స్థాయికి వచ్చినటువంటి టెక్నాలజీని, వచ్చినటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్ని ఉపయోగించుకుని అడ్మినిస్ట్రేషన్ అంతటినీ అతని దొంగలను తయారు చేసి పనిచేసి దొంగలు ఎవరంటే నలుగురు కార్యకర్తలు. ఆ నలుగురు కార్యకర్తలు ఎవరు? అతని పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చిన లక్ష్యం ఏంటి? మన పార్టీ కూడా కాకపోతే అందుకంటే చూడండి అటు ఇబ్బంది పెట్టండి. అంటే ఈ దేశంలో రాజ్యాంగానికి ఉండేటువంటి మౌలికమైనటువంటి గుణాన్ని కూడా అది వ్యతిరేకంగా పనిచేశారు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఏ పౌరుడైనా అర్హత కలిగినట్టు పొందే అవకాశం ఉంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు ఇతను దుర్మార్గుడు అని చెప్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తాడు. నిజమైన దుర్మార్గుడు నువ్వా జగన్మోహన్ రెడ్డి? ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ కుటుంబం అయినా కులంతో, మతంతో, రాజకీయ పార్టీతో, రేపు ఓటేస్తాడన్నటువంటి కండిషన్తో నేను వేసాడా లేదా అని చూడకుండా ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని అతనికి అందించడం, అధికారుల మీద ఫిక్స్ చేసి అందించకపోతే తప్పు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. భావం గొప్పదా? దొంగలను పెట్టి ఊరు పెట్టి అదే మనం కోరుకున్నది. 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చిన లీడర్స్ ఇలాంటి పనులు చేయడానిక, ఇలాంటి వ్యవస్థను చేయడానిక? ఎన్ని మీరు ప్రమోట్ చేస్తే ఎన్ని అంశాలు? సింపుల్గా చెప్పాలంటే మీరు రేపు సోషల్ మీడియాలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక చైతన్యవంతులతో మాట్లాడించారు. నేను చూశానండి ఈ 4 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచడానికి, కన్నీరు తుడవడానికి పనిచేస్తున్నాడు. అదే చంద్రబాబు అధికారం ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని పేరు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేసినటువంటి వాస్తవాలన్నీ మన వద్ద ఉన్నాయి. ఆయన ఆపణ చేస్తాడు. ఎవరు ముఖ్యం అని ఒకటి చేత మాట్లాడించిన వెళ్తున్నప్పుడు మా డ్రైవర్ని అడిగానండి. అడిగితే ఆ డ్రైవర్ చెప్పాడు, నాకు 55 సంవత్సరాలండి, ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అని అంటే, 55 సంవత్సరాలండి నాకు. మా నాన్నకి 81 సంవత్సరం. నేను ఇన్ని ప్రభుత్వాలు చూశాను, ఇంతమంది అధికారులను చూశాను, మా నాన్న చూశాడు. కానీ మా పేద కుటుంబం ఈవేళ పరిపాలన అంటే ఎంత హాయిగా ఉందండి. మా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఏ అవసరానికి కూడా నేను మండల ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ దేహీయాన్ని తిరగాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి. ఇంతకన్నా మాకేం కావాలండి? దీనికోసం అని ఎవరి వద్దకు వెళ్ళి నేను తలవచ్చక్కర్లేదు, నేనేమో మోకరెళ్ళక్కర్లేదు. ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం మా లాంటికి వచ్చిందండి. ఇంతకుండా మాకేం కావాలండి? మాకేమి ఇచ్చేస్తారండి? ఇంకెవరు మాకు రేపు ఇచ్చేస్తారండి? అంటే నువ్వు చూడు, అలాంటి పోస్ట్ నువ్వు పెడితే నాకనిపించింది అతను చెప్పినప్పుడు, ఓ ఈ మాత్రం నేను కూడా ఆలోచించలేదా? ఇది చెప్పింది ఇంకా బాగుందే, ఈ డ్రైవర్ చెప్పింది ఇంకా బాగుంది, నేను ఎప్పుడు చెప్పలేకపోయిన ఈ మాట అనిపించింది. అంటే ఆ డ్రైవర్ వాడికి చెప్తే, వాడు నాకు చెప్తే నాకే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నమాట. నాకేం భయం లేదు. ఎవరితో దొంగ పనులు అన్నీ ఎవరినో తీసుకొచ్చి అక్కడి నుంచి సింగపూర్ తీసుకొచ్చి ఒకటి ఈడనే గవర్నమెంట్ అని పేరు చెప్పేసి మొత్తం రాజధాని అంతా అమ్ము దొబ్బుదామని చూశారు. జరిగి గంటన్నర సేపు శాసనసభలో చితకొట్టాను చంద్రబాబు అందుకని నాకే జనాలకు వస్తే నన్ను పెట్టుకుని
రాకలేడు అనలేడు అడుగు సార్ అడుగుడు మంత్రిని తీసుకొచ్చి G2G ఎందుకంటే మనకు మోసగించడానికి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్గా డెవలప్మెంట్ అది కూడా పార్లమెంట్లో ఆ కంట్రీలో ఉండే పార్లమెంట్ మెంబర్ ఒక క్వశ్చన్ వేసాడు ఆ పార్లమెంట్లో సింగపూర్ పార్లమెంట్లో బెరారే అని ఒక మెంబర్ అడేస్తే అక్కడ సింగపూర్ గవర్నమెంట్ చెప్పాడు అదే మనకేం సార్ వాడు అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మాణం చేస్తున్న రాజధానికి మన దేశానికి మన ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందని ఇటుగారు మాత్రం G2G రియల్ ఎస్టేట్ బేస్ చేయాలి కదా మనకే ఎప్పుడు బట్టలు ఇప్పారు ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి మన చుట్టూ ఎన్ని అంశాలు ఉన్నాయి ఇవన్నీ చిన్న కంటెంట్ మీరు రాయండి ఎవరు కంటెంట్ రైట్ ఎవరు ఇప్పుడు వస్తారు మనకు కానీ చక్కగా కంటెంట్ మీరే రాయడం దొరికింది కాకపోతే కథలు ఎవరైనా దొరికితే వాళ్ళ దగ్గర రాసుకొని ఆ కంటెంట్ మాట్లాడించే కుర్రాడు నెక్కడం ఒక ఆమె నెక్కడం ముసలాడు నెక్కడం రిటైర్డ్ ఉద్యోగం నెక్కడం అది చక్కగా మాట్లాడించావు నాకు ఇవాళ మన గొప్ప హ్యాపీ అనిపించింది కోనంగి అని విలేజ్ ఉంది నా దగ్గర ఒక చిన్న గ్రామం అక్కడ 4 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఒక టీచర్ కొట్టిస్తాడు తెలుగుదేశం కార్యకర్త ఆ ఊరిలో అందరూ టీచర్ వీడికర భూమి వెళ్తుందంటే క్యాన్సిల్ చేసి అయితే ఒక 5 భూమి లేని వాళ్ళు చూడండి రా బాబు 4 వాళ్ళు చూశారు అదేమో అసైన్ చేశాను టీచర్ కదా వాడు తెలుగుతేటలో వెళ్ళి కోర్టులో వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చి ఏంటి అటు చెప్తాడు ఇప్పుడే భాస్కర్ చెప్పింది మనం చేసినవి మన మీద అనర్హులకు పట్టాలు ఇచ్చేసాడు భూదందా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెడితే బట్ అక్కడ సర్పంచ్ చాలా తెలివైన లక్ష్మణ్ రెడ్డి అని వెంటనే వాడు సెల్ ఫోన్ తీసి ఆ పేపర్ పట్టుకొని ఈ పేపర్లో ఇలా రాశాడు ఏమి పేపర్ వాళ్ళకి మిగతా విషయాలు తెలియవా ఒక టీచరు అసైన్మెంట్ తీసుకోవచ్చా టీడీపీ కార్యకర్త అయినటువంటి టీచర్ అయితే చాలా అసైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా సరే ఇప్పుడు మేము ఇచ్చినాం నలుగురు పేర్లు నేను చెప్తాను అందులో అర్హత ఎవరికైనా అనర్హత ఉందని చెప్పండి మీ తెలుగుదేశం పార్టీ లీడరు భూమి అడుగుపెట్టు మా పార్టీ అయితే అనర్హుడు తీసి మేము నలుగురికి ఇచ్చాం అది గొప్ప మీది గొప్ప వీళ్ళ రాత రాయకండి అని వాడే మాట్లాడేసి మళ్ళీ ఊళ్ళో ఆంధ్రప్రదేశ్ ఎవడవసరం లేదండి అలాగే ఆ విధంగా మన వల్ల ఉన్నందరినీ చైతన్యవంతులు చేసి దీన్ని ఉపయోగించుకునేప్పటి చేయాలి ఆంధ్రజ్యోతి TV5 ఈ దొంగరాత్రన్నీ మనకి కంట్రోల్ అయిపోతే చేయలేరు ఏం చేయలేదు నిజంగా ఎందుకంటే వాస్తవం కదా మనది నిజాయితీ అయినటువంటి ఒక పరిపాలన వాళ్ళది మోసపూరి మాయ చేసి జనాన్ని ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలాగే అధికారాన్ని ఒత్తుకునేందుకు సంపద అంతా కొల్లగొట్టేశారు నేషనల్ లెవెల్లో మన తాలూకు స్టాట్ ఇది చాలా పెరిగింది మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి మీకు ఇస్తాడు రాహుల్ ఇస్తాడు తీసుకోండి అవన్నిటి మీద మాట్లాడించేస్తుంది ఎవరిలో ఎక్కడికో వచ్చిన పోస్టులు అవన్నీ అక్కర్లేదు మన లోకల్గా ఇంపాక్ట్ చూపుతున్నవి ఇందాక చెప్పాడు లోకల్గా ఇంపాక్ట్ ఇస్తున్నటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టండి ఎక్కువ ప్రయోజనం వస్తుంది మీరు మా దగ్గర శ్రీకాకుళంలో ఒక మీ వింగ్ పనిచేస్తుంది చాలా బాగా పాజిటివ్గా మార్చుకుంటూ వచ్చేస్తారు ఏదొస్తే దాన్ని కౌంటర్గా వాళ్ళు తయారు చేసి బొమ్మలు చూపిస్తున్నారు మాటలు చెప్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఇంకా కొంచెం పదును పెడితే మనం దీంతో కొట్టచ్చు పత్రికల్లోనే వచ్చింది మరి లేదు పత్రికలు రాజకీయ పార్టీలు పనిచేసినట్టుగా అయిపోయింది దేశంలో మరీ ముఖ్యం మన రాష్ట్రంలో అయితే మరీ ఈ దందా మరీ ఎక్కువ ఉంది ఈ పత్రికలు పెట్టేసిన దాన్ని ప్రభుత్వం లాగేసుకుందాం అన్నటువంటి దొందరలు ఉన్నారు చూస్తే వాళ్ళ దీంట్లో రావు మీరు చక్కగా స్టోరీలు రాయొచ్చు మాట్లాడించవచ్చు ఎవరి చేతనా తీసుకున్నటువంటి ఒక ఆర్టికల్స్ లాంటివి రాయించి పెట్టవచ్చు అవి ఎక్కడ దేశం అంతా వెళ్ళాలని అనుకోకండి మీ నియోజకవర్గంలో అయితే చాలు మీ మండలంలో అయితే చాలు అట్లీస్ట్ మీ గ్రామంలో అయితే చాలు దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ విధంగా ముందుకు వెళ్తారని మీరు చేస్తున్నటువంటి పని చాలా బాగుంది మరొకసారి మళ్ళీ 2 మాటలు చెప్దామని ఈనాడు ఇది పెట్టాలంటే పెట్టండి నేను కూడా వస్తానని చెప్పాను మీ అందరికీ మీరు చేస్తున్న కృషికి నా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ఫుల్గా ఈ గవర్నమెంట్ తీసుకోవడంలో సోషల్ మీడియా ఒక గొప్ప రోల్ పోషించింది అనేటువంటి మాట పేరు తెచ్చుకుంటారని ఇది ఒక రాజకీయ పార్టీని తేవడం అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సమాజాన్ని బాగు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పౌరుడిగా బాధ్యత గల పౌరుడిగా మనం పాత్రను పోషించినామన్నటువంటి తృప్తి మనం చివరికి మిగులుతుందన్నది ఆ మేరకే మనం ఎక్స్పెక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఒకసారి తెలియజేస్తూ చాలా సంతోషం నీకు నేను చెప్పనక్కర్లేదు
ఏం పార్లమెంట్ అభ్యర్థి ఈ ఎమ్మెల్యేలను ఉండదు, పార్టీల పరంగా జరుగుతుంది ఎన్నికలు సార్. ఒక దొంగ పార్టీ ఓటేయడం, ప్రజల తన జీవితాలను బాగు చేస్తున్న పార్టీ ఓటేయడం, ఈ రెండింటి మీద ప్రతినిధులు తెలుస్తారు. ఇది ఆ దిశలకు అందరం పనిచేస్తాం.